అసలైన బక్రాలంటే ఆ ప్యాకేజ్ తీసుకుని వస్తారు కదా వాళ్ళనమాట. బాగుంది కదా ఇక్కడ నుంచి పటాయా సిటీ వ్యూ. 30 థాయ్ బాత్ జస్ట్ అంతే అనమాట. అదే మీరు స్పీడ్ బోట్లో వెళ్ళాలనుకోండి 300 థాయ్ బాత్. హారన్ కొడతా ఉన్నారు, పరిగిస్తూ ఉన్నా. చాలా మందికి ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి పటాయాకు వచ్చేదే ఈ నైట్ లైఫ్ వీడియోల కోసం కాదు, ఈ కోరల్ ఐలాండ్ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. క్లీన్ బీచెస్, వాటర్ స్పోర్ట్స్ అని చెప్పేసి. అలాగే ఇంకొంతమంది ఇక్కడ డే టూర్స్ తీసుకుని అయితే వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది ఈ కోరల్ ఐలాండ్, మీరు పెట్టే బడ్జెట్ వర్తా కాదా. అలాగే ఏంటంటే మనం ఓన్గా కూడా వెళ్ళొచ్చు. సో అది ఎలా వెళ్ళాలి బడ్జెట్లో అని చెప్పేసి మీకు క్లియర్ ఒక ఐడియా అయితే వస్తుంది. నేను ఓన్గానే వెళ్తున్నాను, ఎటువంటి ప్యాకేజెస్ తీసుకోకుండా. సో మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫాలో అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. అలాగే మీకు ఎక్స్పెక్టేషన్స్కి ఎలా ఉందని చెప్పేసి కోరల్ ఐలాండ్కి అర్థమైపోద్ది అనమాట ఈ వీడియో చూస్తే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. మన ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయన్నమాట. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ ఏంటంటే మేము ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం పెట్టి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ చేసిన దానికి కాస్త రికగ్నేషన్ వస్తుంది అనమాట. మీరు లైక్ చేయకపోతే మేము ఎంత బాగా కవర్ చేసినా కూడా వేస్టే. సో అందుకు మర్చిపోకుండా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం కోరల్ ఐలాండ్కి. ఫస్ట్ అయితే మనం బాలి హై పియర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒక బస్ స్టాండ్లా అనుకోండి. అక్కడి నుంచి మనకి కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి ప్రైవేట్ స్పీడ్ బోట్స్ కానీ లేదంటే పబ్లిక్ బోట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇది వాకింగ్ స్ట్రీట్కి డెడ్ ఎండ్ వచ్చేస్తే ఉంటుందన్నమాట. మీరు బోల్ట్, గ్రాబ్ యాప్లో ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకున్నా ఈజీగా తీసుకొచ్చేస్తారు వాళ్ళు. అండ్ మనం వెళ్ళేది పబ్లిక్ ఫెరీలో కదా, సో వెళ్ళి టికెట్ తీసుకుందాం. దీనికైతే 30 థాయ్ బాత్ జస్ట్ అంతే అనమాట. అదే మీరు స్పీడ్ బోట్లో వెళ్ళాలనుకోండి 300 థాయ్ బాత్. అఫ్కోర్స్ వీళ్ళు తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకుని వస్తారు. మనం అయితే పబ్లిక్లో వెళ్తే పోవడానికి 30, రావడానికి 30, 60 థాయ్ బాత్ అనమాట. రెండింటికి డిఫరెన్స్ ఏంది, ఎలా ఉంటుంది మొత్తం కూడా మీకు ముందు చూపిస్తాను. చెప్పాను కదా, చాలామంది అయితే ప్యాకేజ్లో వెళ్ళి మన వాళ్ళు ఎస్పెషల్ ఇండియన్స్ బక్రా అవుతూ ఉంటారు. ఎందుకనేది మీకు మొత్తం వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. పబ్లిక్ ఫెరీస్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్కి ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళాలనుకున్న టైంని బట్టి వచ్చేయండి, మోస్ట్లీ మీకు అవైలబుల్ ఉంటుంది. లేదా ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడే ఏదో ఫెరీ వచ్చినట్టుంది, చాలామంది అయితే రిటర్న్ వస్తూ ఉన్నారు. మనం కూడా ఇదే బోట్లో వెళ్ళాలి. 10 మినిట్స్ ఉంది టైము. ఇది చూస్తే పక్కనే ఉన్నట్టుంది కానీ నడుస్తూ ఉంటే వస్తానే ఉంది, వెళ్ళిపోతుందో చూడాలి. అందుకే హడావుడిగా మాట్లాడుతూ నడుస్తూ వెళ్తా ఉన్నా స్పీడ్గా. ఎక్కడ నైట్ అంతా అది తిరిగి నిన్న నైట్ మార్నింగ్ లేచేసరికి 11 అయిపోయింది. ఎందుకు హారన్ కొడతా ఉన్నారు, పరిగిస్తూ ఉన్నా. సో ఇటు మనం టికెట్ ఇచ్చి ఎక్కువచ్చాం. మన బోర్డు చూపిస్తా చూడండి, ఇది డ్రైవర్ క్యాబిన్. ఇంకా ఎక్కలేదు చాలామంది. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కాస్త తక్కువ ఉంది క్రౌడ్. మార్నింగ్ అయితే మీకు చాలా ఎక్కువ ఉంటారు. చాలామంది ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తారు. మనం కూడా అలానే వెళ్ళాలనుకున్నాం కానీ నిద్రమత్తులో అవలా. లైఫ్ జాకెట్స్ ప్రతి దగ్గర ఇచ్చేస్తున్నారు. సో అంత ప్రశాంతంగా ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఎంత పరిగెత్తకుండా వచ్చి ఎక్కితే వెళ్ళిపోతుందేమో అని చెప్పి నేను వచ్చిన తర్వాత అప్పుడు వచ్చారు అసలు జనాలు. 15 మినిట్స్ పట్టింది, ఫైనల్గా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది. బాగుంది కదా ఇక్కడ నుంచి పటాయా సిటీ వ్యూ. ఆ టాల్ బిల్డింగ్ మంచిగా డ్రైవర్ పక్కన సెటిల్ అయి కూర్చున్నా అనమాట. ఫస్ట్ వచ్చేసి బాగుంది పటాయా సిటీ వ్యూ. సముద్రంలో ఈ బోర్డులో నుంచి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ బోట్కి పబ్లిక్ బోట్కి, మీకు స్పీడ్ బోట్లో జస్ట్ ఒక 15 మినిట్స్ అలా పడుతుంది రీచ్ అవ్వడానికి. అదే వీటిల్లో అయితే పబ్లిక్ బోట్లో హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ కూడా పడుతుంది. కాస్త స్లోగా వెళ్తాయి అన్నమాట. ప్రశాంతంగా ఈ సముద్ర ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ కోరల్ ఐలాండ్ అయితే వెళ్ళిపోదాం.
కోరల్ ఐలాండ్ బాగుంది కదా జర్నీ. ఏందో ఈ అక్టోబర్ మంత్ ఎండ్ వచ్చినా వర్షాలు పడతానే ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మనం రావడమే లేట్ అంటే ఈ వర్షం వల్ల ఇంకో 15-20 మినిట్స్ ఇక్కడ టైం వేస్ట్ అయ్యింది. యాక్చువల్గా అక్టోబర్ మిడ్ నుంచి సీజన్ బాగుంటుంది. ఈ బీచ్ వ్యూ కానీ ఐలాండ్స్ అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ బీచెస్ ఉంటాయి అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుని వచ్చా. చూస్తే ఆగస్ట్లో అయితే ఎలా ఉంటుందో ఆ వర్షం పడతా అలాగే ఉందన్నమాట. సో ఆ విధంగా అయితే డిసప్పాయింట్ అయ్యా. పర్లేదులే, ఇప్పుడు కాస్త ఎండ వచ్చింది, ఇంకా వర్షం పడేటట్టు కనిపించట్లేదు. బట్ వీ డోంట్ నో, ఐలాండ్లో ఎప్పుడు కూడా మనం వెదర్ని అయితే ప్రిడిక్ట్ చేయలేం. సో ఐలాండ్ మైన్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ నుంచే మనకి ఎందుకో ఇది నాకు సొఫిస్టికేటెడ్ లాగా అనిపిస్తూ ఉంది. అసలు చూడండి, గ్యాపే లేదు ఆ బీచ్ బెడ్స్ కూడా. అంతేం అనిపించలేదు నాకైతే కోరల్ ఐలాండ్ ఫస్ట్ ఇంప్రెషనే. వర్షం అని కాదు, బట్ క్లమ్జీగా ఉంది. ఇటు వెళ్దాం బీచ్లోకి. సో ఇలా బీచ్ లోపలికి అయితే వచ్చేసాను నేను. స్టార్టింగే మనకి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. అసలే ఉక్కుందంటే ఈ బీచ్ బెడ్స్ కూడా చూడండి ఎంత అసలు స్పేస్ లేకుండా ఇరికిచ్చి చేసేస్తున్నారు. స్పేస్ కూడా ఎక్కువేం లేదు ఈ బీచ్ దగ్గర వాక్ చేయడానికి. మొత్తం ఏంటంటే అక్కడక్కడే ఇరికిచ్చేస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న బెడ్రూమ్లో, అలా అనిపిస్తూ ఉంది నాకు ఈ క్రౌడ్కి, ఇక్కడ ఉన్న తక్కువ స్పేస్కి. చూడండి అంతా. నన్ను అడిగితే ఫ్యామిలీస్ అయితే పటాయాని అవాయిడ్ చేసి ఫుకెట్ ఆ లోకల్ టెంపుల్స్ కల్చర్ చూడాలనుకుంటే బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేయడం బెస్ట్ ఏమో. అఫ్కోర్స్ ఇంకా మనం బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను అక్కడ ఎలా ఉందని చెప్పేసి. పటాయా అయితే పార్టీ లైఫ్, నైట్ లైఫ్ ఇలాంటి వాటి కోసమే అనమాట. నాకైతే ఫ్యామిలీస్కి అంత రికమెండెడ్ కాదనిపించింది. ఈ ఐలాండ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం అసలు సొఫిస్టికేటెడ్గా ఉంది నాకైతే. వాటర్ కూడా మీకు ఓకే క్లీన్గా బాగున్నాయి కానీ, బట్ నవంబర్ తర్వాత మీకు ఇంకా క్లీన్గా ఉంటాయి. ప్రజెంట్ నేనైతే అక్టోబర్ ఎండ్లో వచ్చాను. వర్షాల వల్ల మనకైతే ఎక్స్పెక్ట్ చేయకూడదులే అంత క్లీన్గా ఉండాలని చెప్పేసి వాటర్స్. కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ అది ఉంటుంది కదా, ఆ ప్రశాంతత అదైతే నాకేం కనిపించలేదు అనమాట. ఇక్కడ మొత్తం గోవాలో కన్నా ఇంకా ఎక్కువ కమర్షియల్ యాంగిల్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే రేట్లు ఎక్కువ అలా కాదు, అట్లీస్ట్ గోవాలో స్పేస్ ఉంటుంది అటు ఇటు వాక్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే అసలు లేదు. ఇది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అసలైన బక్రాలంటే ఆ ప్యాకేజ్ తీసుకుని వస్తారు కదా వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏదేదో ఆప్షన్లు చెప్తారు, ఏదో ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. మీరు 1500 థాయ్ బాత్ ఆర్ 1000 థాయ్ బాత్ ఇచ్చేసి లంచ్ అని చెప్పేసి అది ఇది అంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు వాటర్ స్పోర్ట్స్ అవి ఇవి చేయాలి. ఒకవేళ మీరు చేయరన్నా కూడా మిగతా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళందరూ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. మీ టైం వేస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏమంత బ్యూటిఫుల్గా ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టుగా లేదు. మేబీ వేరే బీచెస్ దగ్గర ఉంటుందేమో, కానీ ఆ బీచెస్ దగ్గర అయితే మీరు ప్యాకేజ్లో తీసుకునే వాళ్ళని తీసుకెళ్లరు. సో నా సజెషను ఇదంతా మీకు చూసిన తర్వాత 30 బాత్ ఇచ్చేసి, నేను ఇప్పుడు వచ్చాను కదా అట్లా ఫెరీలో రండి, రిటర్న్ కూడా 30 బాత్ 200 బాత్కి బైక్ రెంటల్ తీసుకొని ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. 4 బీచెస్ ఉన్నాయంట. కుదిరితే నేను తీసుకుని వెళ్తాను. నాకెందుకు ఫస్ట్ ఇంప్రెషనే చూసి ఇంకేం చూస్తాంలే వెళ్ళిపోతాంలే అన్నట్టు అనిపిస్తూ ఉంది. సో థియరీ ఏంటంటే, సో కన్క్లూజన్ ఏంటంటే ప్యాకేజ్ తీసుకుని అయితే కోరల్ ఐలాండ్స్కి రాకండి. మన ఇండియా నుంచి ప్యాకేజెస్ ఇచ్చే వాళ్ళంతా కూడా బ్యాంకాక్ పటాయా అంటారు, కానీ దానివల్ల ఏంటంటే పటాయా ఫ్యామిలీస్కి అయితే నాకు అంత వర్త్ కాదనిపించింది. అఫ్కోర్స్ ఇంకా మళ్ళీ ఫ్లోటింగ్ మార్కెట్, బిగ్ బుద్ధా స్టాచ్యూ ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. కాకపోతే సేమ్ మీకు దానికంటే ఇంకా బెటర్ కల్చర్ బ్యాంకాక్లో ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పినాను. సెకండ్, ఫుకెట్లో ఐలాండ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలామంది వెళ్ళరు, ఈ మధ్య వెళ్తున్నారులే, కానీ ఇంకా చాలామందికి అయితే కనీసం ప్యాకేజెస్ కూడా ఆఫర్ చేయరు మన దాంట్లో, ఐ మీన్ ఇండియాలో. ఎందుకంటే ఫుకెట్కి వెళ్ళాలంటే మళ్ళీ బ్యాంకాక్ నుంచి మీకు సపరేట్ ఫ్లైట్ తీసుకోవాలి, ఆర్ ఇండియా నుంచి డైరెక్ట్ ఫుకెట్ వెళ్ళి ఫుకెట్ ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ ఫుకెట్ నుంచి ఇండియాకి రిటర్న్ అవ్వచ్చు. అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. మీకు ఇన్ కేస్ బడ్జెట్ ఇష్యూ ఉంటే ఫ్యామిలీస్ డైరెక్ట్ ఫుకెట్ వెళ్ళిపోండి.
అక్కడ ఐలాండ్స్ చాలా ఉంటాయి, డే టూర్స్, కాస్త అమౌంట్ కూడా ఎక్కువ. కాకపోతే మీరు అది ఏదైతే వేరే కంట్రీస్కి వెళ్ళి బ్యూటిఫుల్ బీచెస్, ఐలాండ్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో అది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇది టూ ఇయర్లీ కానీ నేను ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఒకటైతే నాకు అర్థమైంది దీన్ని చూసిన తర్వాత, మన ఇండియాలో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అండమాను, అదెందుకు అంతమంది ఎక్స్ప్లోర్ చేయరు అనిపిస్తుంది. ఒకసారి చూడండి వీడియోస్ అండమాన్వి, ఒక రేంజ్లో ఉంటుంది సీ అంతా కూడా, నిజంగా వేరే కంట్రీలా ఉంటుంది. ఇవన్నీ కూడా స్పీడ్ బోట్స్ అన్నమాట. మీరు ఓన్గా కూడా చేయవచ్చు, మీరు తీసుకొని వాళ్ళు లేకుండా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. వాటర్ స్పోర్ట్స్ కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను అండమాన్లో వెళ్ళాను, అక్కడ ప్రైజెస్ తక్కువ అనిపించింది, చాలా వేరియేషన్ ఉంది. అండ్ నా సజెషన్ ఏంటంటే స్కూబా డైవ్ అలాంటివి కూడా ఇక్కడ చేయకండి. ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మీకు క్లియర్గా అండర్ సీ యానిమల్స్ కానీ ఆ ఫిషెస్ ఎలా కనిపిస్తాయి? అదే అండమాన్లో అయితే సపరేట్ ప్లేస్ తీసుకెళ్తారు ఓన్లీ స్కూబా డైవ్ చేసే వాళ్ళకి, అప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇటు వెళ్దాం, ఏదో కాస్త ఫోటో సీనిక్గా ఉన్నట్టుంది ఈ బ్రిడ్జ్ ప్లేస్ అంతా కూడా. మనుషులు కూడా తక్కువ ఉన్నారు. ఓ ఇక్కడ కూడా ఈ ఇంగ్లీష్ వాళ్ళు భలే కనుక్కుంటారు. మొత్తం ఒక చోటు ఉంటాయి, వీళ్ళొక్కటే ఒక వే కొనుక్కొని ఏ దేశం వెళ్ళినా వాళ్ళకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ ఉన్నారు ముందు, ఎవ్వరు లేరేంటబ్బా అనుకుంటా ఉన్నా. ఇటు సైడ్ కూడా ఉంది. చాలామంది మునుగుతూ ఉన్నారు ఆడ, ముందుకెళ్ళి నాకు చూపిస్తా. ఓకే, ఇక్కడ కూడా ఉందన్నమాట. ఏడ బాగుంది కాస్త వైబు. అందరు అటు సైడే వెళ్ళిపోయి ఇది ఒకటి ఉందని కూడా తెలియలా ఈ బ్రిడ్జ్ మీద ఎక్కొస్తే దాకా. ఏడ బాగుంది చూడండి. మొత్తానికి ఏంటంటే కోరల్ ఐలాండ్ నాకైతే అంతగా నచ్చలేదు. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకైతే తప్పదు, వాళ్ళు ఆల్రెడీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి తప్పదనమాట. అలా కాకుండా మీ ఓన్గా వచ్చి పటాయాలు వచ్చి మాత్రం ప్యాకేజెస్ అంటే డైలీ టూర్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, అలా తీసుకొని అయితే కోరల్ ఐలాండ్కి రాకండి. ఓవరాల్గా మీరు ఓన్గా వచ్చేటప్పుడు అయితే పబ్లిక్ ఫెరీలో రండి. ఇందా చెప్పినట్టు 30 థాయ్ బాస్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కాస్త అలా ఎక్స్ప్లోర్ చేయండి. మిగతా బీచెస్ కూడా ఒక 4 అలా ఉన్నాయన్నమాట. నాకైతే ఇంట్రెస్ట్ లేక ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మీరు బైక్ తీసుకొని 200 బాత్ అనమాట ఎక్స్ప్లోర్ చేయవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ ఉండాలి. కాకపోతే చిన్న ఐలాండ్ కదా, ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా పెద్ద ఏమన్నారు అని చెప్పేసి విన్నాను. అలానే ఉంది ఇక్కడ సిచ్యువేషన్ కూడా. సో అలా బైక్ రెంటల్ తీసుకోండి. మళ్ళీ రిటర్న్లో పబ్లిక్ ఫెరీలో అయితే వెళ్ళిపోండి 30 థాయ్ బాత్. ఇంకా లంచ్ ఇవంతా కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే అసలు మేము బోట్స్ అంటే స్పీడ్ బోట్ ఇవన్నీ ఇష్టపడతారు కదా, ఇక్కడికి వచ్చి స్పీడ్ బోట్ చేసే కన్నా కూడా రిటర్న్లో ఇక్కడ నుంచి స్పీడ్ బోట్ తీసుకుని వెళ్ళండి. లేదంటే వచ్చేటప్పుడు స్పీడ్ బోట్లో రండి, అంటే 1 వే అనమాట. అప్పుడు మీకు ఏంటంటే 200 థాయ్ బాత్ పడుతుంది పర్ హెడ్. సో ఇది ఓవరాల్గా కోరల్ ఐలాండ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.